హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 3 పార్టీల మేనిఫెస్టోలతో ప్రజలతో ఆటలండి. సో ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏవైతే నేను అప్డేట్ చేస్తానో అవన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే మేనిఫెస్టోల దాగుడుమూతలండి. వాయిదాలు వేస్తున్న వైసీపీ మరియు టీడీపీ. సో కిందటి ఎన్నికల్లో ఒకేసారి రెండు పార్టీలు కూడా ఒకేసారి మేనిఫెస్టోని రిలీజ్ చేశాయి. మినీ మేనిఫెస్టో పేరుతో అయితే ప్రచారంలో అయితే ఉందండి టీడీపీ మరియు జనసేన కూటమి. ఇక సూపర్ 6 అలాగే ఇలాంటి ఇంటింటా ప్రచారం అయితే ఇప్పటివరకు మేనిఫెస్టో ఊసే ఎత్తని వైసీపీ అండి. సో ఇంతవరకు వైసీపీ కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేయలేదు. యాక్చువల్గా వైసీపీ ఏప్రిల్ 2వ తేదీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడైతే ఉగాది తర్వాత విడుదల చేస్తామని అయితే అంటున్నారు. సో ఇక వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై ప్రధాన పార్టీలు వాయిదాల పర్వం అయితే కొనసాగిస్తూ ఉన్నాయండి. రేపు మాపు అంటూ వాయిదాలు అయితే వేసుకుంటూ వస్తున్నాయి. కానీ ఎప్పుడు విడుదల చేస్తామో ఖచ్చితంగా డేట్ అయితే చెప్పే పరిస్థితుల్లో లేదండి. సో మేనిఫెస్టో ఏ పార్టీ ముందు ప్రకటిస్తే దానికి మించిన హామీల వరాలతో ప్రజాదరణ పొంది ఓటర్లను కొల్లగొట్టే ఆలోచనలో అయితే మిగిలిపోయినాయండి పార్టీలన్నీ కూడా. సో ఇదే రాజకీయ నాయకులు అయితే విశ్లేషణ చేస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మరియు వైసీపీ 5 రోజులు ముందుగానే మేనిఫెస్టోని అయితే విడుదల చేశాయి. ఒకే రోజున 2 మేనిఫెస్టోలు కూడా అయితే ప్రకటించారు వీరిద్దరు కూడా, ఈ 2 పార్టీలు కూడా. అలాగే 2019 ఏప్రిల్ 6వ తేదీన అయితే ఉగాది రోజు టీడీపీ వైసీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు విడుదల చేశారండి. సో జగన్మోహన్ రెడ్డి గారు మీ భవిష్యత్తు నా గ్యారంటీ అనే పేరుతో, అలాగే టీడీపీ నేను విన్నాను నేను ఉన్నాను పేరుతో వైసీపీ ఈ విధంగా అయితే ఇద్దరు మేనిఫెస్టోలు అయితే ప్రకటించడం జరిగింది. అయితే 2 పార్టీల మేనిఫెస్టోలు ఒకే విధమైన హామీలు కొన్ని అయితే ఉన్నాయి. అప్పటి వరకు 2000గా ఉన్న సామాజిక పెన్షన్ 3000కు పెంచుతామని అయితే ఇరువురు హామీ ఇచ్చారండి. అలాగే వీటితో పాటుగా ప్రతి ఏటా ఉద్యోగుల భర్తీ అంటే జాబ్ నోటిఫికేషన్, ఇక రైతులకు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పగటిపూట. సో ఇలాంటి హామీలను అయితే పొందుపరిచి ఉన్నారు. సో ఈ ఎన్నికలకు సంబంధించి ఇంకా మేనిఫెస్టోపై విడుదల కాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ అయితే సాగుతోంది.